మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా భావిస్తున్నాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు. మన సంస్కృతిలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా చూసాం. రాముడు లాంటి అన్న, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి భర్త ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం. అలాగే మన దేవతామూర్తులు మాత సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, సీతమ్మ తల్లి కానీ వీళ్ళందరినీ తల్లిగా భావిస్తాం. ఇలా హిందువులు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని మీద కానీ, బ్రహ్మ మీద కానీ, దేవతామూర్తుల మీద కానీ అనరాని మాటలు మిత్రులారా. అసలు మేమైతే నాకు మొన్ననే వచ్చింది ఈ వీడియోస్ అన్నీ, వినలేకపోయాం. కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మన హిందూ దేవుళ్ళ గురించి కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా నేను. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా అని అడుగుతున్నా ఈ ఫాస్టర్స్ని. ఫ్రాడ్ ఫెలోస్, ఏం తమాషా చేస్తున్నారా? హిందూ దేవుళ్ళని మీ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా విమర్శించడం, నోరు ఉంది కదా అని చెప్పి మీరు మా దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఒళ్ళు జాగ్రత్త, తోలు తీస్తాం జాగ్రత్త, వదిలే ప్రసక్తే లేదు. మేము ఇప్పుడు అఫీషియల్గా డీజీపీ సైబర్ క్రైమ్కి రవిశంకర్ అయ్యర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా లీగల్ టీం, మా శ్రీనివాసరాజు గారు, మా మీడియా ఇన్ఛార్జ్ జయప్రకాష్ గారు, యువమోర్చా అధ్యక్షులు సునీల్ గారు, అలాగే హరి గారు, మా కడప జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతి గారు, మా బాజీ గారు, ప్రత్యేక టీము ఈరోజు వచ్చి డీజీపీ గారికి వీరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజువల్స్ కూడా మిత్రులారా. అలాగే ఈ మధ్య ఒక కొత్త హిందూ వ్యతిరేక పుట్టుకొచ్చాడు, ప్రకాష్ రాజ్. వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. శ్రీరామచంద్రులు ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి వచ్చారని, పళ్ళు దొంగలించారని చెప్పి పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఎక్కడ కనపడినా సరే నీకు పళ్ళు రాలిపోతాయి. ప్రకాష్ రాజ్, ఏం తమాషా అనుకుంటున్నావా? నీ టీఆర్పీ రేటింగ్ నువ్వు మీడియాలో మాట్లాడి నీకు ఫాలోవర్స్ పెంచుకోవాలనుకుంటే వేరే గురించి ఏదైనా మాట్లాడు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? ఈ రోజన్నా అన్యమతస్థుల్లో జరుగుతుంటే అన్యాయాల గురించి మాట్లాడినావా? అవేమీ లేకుండా కేవలం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద పడి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తా మిత్రులారా. ఎంత వల్గర్గా మాట్లాడారో ఈ కడుపుకి పెంట తినే దరిద్రులు ఎంత వల్గర్గా మాట్లాడారో మేము రవిశంకర్ అయ్యర్ గారికి ఇవన్నీ వీడియోస్ చూపిస్తే ఖచ్చితంగా వీరి మీద నేను చర్యలు తీసుకుంటానని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా దానికి ఉన్నటువంటి క్లిప్పింగ్స్ అన్నీ మీకు కూడా మీడియా మిత్రులు కూడా షేర్ చేస్తాం. ఒక 2 వీడియోస్ మాత్రం మీ దృష్టికి తీసుకొని వస్తాం. రామచంద్రుడు దశరథుకు పుట్టలేదు, వంశస్థుడే కాడని చెప్పి ఒక లోఫర్గాడు అంటాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడతాడు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మా అధికార ప్రతినిధి కూడా మాట్లాడతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు ప్రబలుతున్నటువంటి పరిస్థితిలో కొంతమంది పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా హిందూ మతం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇప్పుడు మీకు చూపించినటువంటి వీడియోల్లో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి మాట, ఇవాళ వాక్ స్వాతంత్రం పేరుతోటి హిందూ మతాన్ని అవమానించటం, హిందూ దేవీ దేవతలను అవమానించటం ఇవాళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రకాష్ రాజ్ లాంటి ఒక పనికిమాలినటువంటి ఆర్టిస్టులకి, ప్రకాష్ రాజ్ లాంటి వారికి చెబుతా ఉన్నాం, మీకున్నటువంటి పాపులారిటీని అడ్డం పెట్టుకొని మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని గౌరవించకపోతే, ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ దేవీ దేవతలను కనుక అవమానకరంగా కనుక మాట్లాడితే ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశంలోనే తిరగకుండా చేసేటటువంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. పళ్ళు రాలిపోతాయి మీకు ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాం. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్కి రావాలా, విజయవాడ రావాలా, గుంటూరు రావాలా, తిరుపతి రావాలా, చూస్తాం నీ సంగతి. ఇక్కడికి అడుగు పెట్టేటువంటి ధైర్యం ఉంటే కనుక రా ప్రకాష్ రాజ్ అని మీకు చెబుతా ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది కావాలని చెప్పి ప్రొవోకేటింగ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు, రెచ్చగొట్టేటటువంటి ధోరణితోటి ఏ హిందూ కూడా ఎప్పుడు కూడా వేరే ఇతర మతాల మీద మాట్లాడాల,
రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మనకు వాక్ స్వాతంత్రం అయితే వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని 10 మందికి మంచి జరిగే మాటలు మాట్లాడాలి తప్పితే మీ ఫెమిలియారిటీని ఉపయోగించుకొని మీరున్నటువంటి మీ తప్పుడు ఆలోచనలను ప్రజల్లో రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రకాష్ రాజుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఏ ప్రాంతంలో తిరిగినా కూడా ఎంటబడి హిందువులు కొడతారని చెప్పి మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తాం. మా కులదేవత బంగారు మైసమ్మ తల్లి అని మా కులదేవత 4-5 తరాలుగా పండుగలు చేస్తున్నారు. ఆ పండుగలు చేస్తున్నప్పుడు మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, యేసు ప్రభు అంటే మాకు తెలియదు, యేసు ప్రభు నెరిగిన వారు కూడా నాకు తెలియనటువంటి పరిస్థితి. ఆ 1999 సంవత్సరం ఫిబ్రవరిలో మేము పండుగలు చేశాము. ఒక సంవత్సరము 2 ఏటలు, మరుసటి సంవత్సరం 4 ఏటలు, మరుసటి సంవత్సరం ఇలా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఆ 2000 సంవత్సరానికి మరలా మేము పండుగ ప్రిపేర్ అవ్వడం కోసమని 2099లో మేము పండుగ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు ఇంచుమించు ఒక 7 ఆటలను కోసాము. కోసి అక్కడ బలులు అర్పించిన తర్వాత నా తర్వాత సహోదరుడికి ఒక పూనకం వచ్చేసి నాకు ఇవి సరిపోవట్లేదు, నాకు మనిషి రక్తం కావాలి అని అడిగినప్పుడు ఒక 4 తరాలుగా మా ఆస్తులు 100 ఎకరాలుగా ఉన్నటువంటి భూమి మాది. ఆ ఏరియాలో పెద్ద రైతులం మేమే. ఆ ఆస్తులన్నీ తరిగిపోయాయి, కానీ దేవతని ఎవరు సరిగా ఆరాధించలేదు. ఆ పండుగలలో వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఘనపరిచినట్లుగా ఎక్కడ మాకు అనిపించలేదు. మేము మటుకు బాగా చేసాం. ఎంత చేసినా కూడా మనిషి రక్తం కావాలి అని అడిగినప్పుడు అయ్యో ఇదెంత భయంకరమైన పరిస్థితి, కోడల్ని ఎద్దుల్ని అలాగనే దేనైనా అర్పించవచ్చు, లేదంటే ఏటపోతులను అర్పించవచ్చు, ఆ మనిషి రక్తం అనేది సాధ్యపడదు కదా అని మా పెదనాన్న గారిని అడిగాను నేను. పెదనాన్న మరి ఇలా అడుగుతుంది ఏంటంటే మా తరంలో అడిగింది మేము అందుకనే ఆపేసాం, మా నాన్న తరంలో అడిగింది అందుకనే వాళ్ళు ఆపేశారు, మా తాత తరంలో కూడా అడిగింది అందుకనే మేము ఆపేసాము,